సాయి చంద్ అంటే అసలకి సాయి చంద్ అన్న అంటే అందరికీ ఎంత ఇష్టమో. ఆయన గానం అంటే అసలకి విననోళ్ళు లేరు. అక్క. అసలకి తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ అనే తీసుకొచ్చిండనే మాట కూడా మనం చాలా మటుకలు నిజము. అది అవునక్క. వచ్చిందే సాయి చంద్ అన్న పాటల కోసం. అవునక్క. ఒక్క పాట సాయి చంద్ అన్న ఇష్టమైన పాట. పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, అమర చింత చిన్నవాడు ఎల్లలు దాటనే, స్వరాష్ట్ర సాధన ధ్యానం చేసి గానం చేసేనే, అందుకున్నాడమ్మా తండ్రి నుండే ఎర్ర ఎర్రని జెండా, నింపుకున్నాడమ్మా నీలి జెండా, స్ఫూర్తిని సాయి నిండా, హత్తుకున్నాడమ్మా గుండెలకేమో గులాబీ జెండా, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, కళ్ళ ముందే తల్లి మరణము, నీ బాల్యమంతా నరకము, జీవితమంతా ఒంటరిగానే సాధించావుర యుద్ధము, విద్యార్థి నేతగా ప్రస్థానం, విప్లవ పాటలో నీ స్థానం, రాయిని సైతం కదిలించేదిర సాయి చందు నీ రాగం, వచ్చేరు ముందే విజయాలు నీ ప్రతిభతో పుట్టిన సౌదాలు, ప్రజల పాట సాయి చందు శ్వాసకు పంచ ప్రాణాలు, పాలమూరు పిల్లగాడు బయలుదేరేనే, ప్రపంచ వేదిక మీద ప్రజల పాటై నిలిచెనే, మూడు పదులు దాటని నీ ప్రాణం, ఉప్పెన లాంటిదే నీ గానం, వేలివాడల నుండి వెలుగుల వైపుకు నిచ్చెనలేసెర నీ పాదం, వేదిక ముందర జనాలు, వేదిక చుట్టూ మనోళ్ళు, వేదిక మీద పెద్దలు సైతం పెట్టుకున్నారు కన్నీళ్ళు, మన పార్టీ జరిపే పండుగకు మెడలో గులాబీ కండువతో వచ్చి పోర సాయి చందు పాల పిట్టై ప్రతి ఏడు, పాలమూరు పాటగాడు పాడేరెక్కెనే, ప్రాణమెత్తు కన్నా పిల్లల వీడిపోయేనే, అమర చింత చిన్నవాడు అమరుడాయనే, 7 అడుగుల తోడు నడకాగిపోయేనే, 7 అడుగుల తోడు నడకాగిపోయేనే. అసలు ఈ పాట హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మిట్టపల్లి సురేందర్ అన్నకి. ఈ పాట విన్నప్పుడల్లా అసలు సాయి చంద్ అన్న గురించి అందరికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అసలు. అవునక్క. అంత బాధాకరమైనది. నమస్తే.